ప్రభువుని ఏ విధంగా గణపరచాలో చాలా తేటగా వాక్యములో రాయబడి ఉన్నది. పేదలను కనికరిస్తే మనము దేవునిని గణపరిచినట్లు, లేమిలో ఉన్న వారిని మనం ఆదుకుంటే, వస్త్రము లేని వారికి వస్త్రము, ఆహారము లేని వారికి ఆహారము, వారికి ఏదైనా కొరతుంటే మనము ధనమును సహాయము చేస్తే, ఈ విధముగా మనం చేసే ఈ యొక్క కార్యాలు దేవునిని మనము గణపరిచినట్లు. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేశారు. ఒక ప్రార్థన మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆయనకి ఒక బహుమతి ఇవ్వాలి. ఇప్పుడు మనం దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఎలా చెప్పగలం? మొట్టమొదటగా మనం ఏం చేయాలి? పేదలను ఆహ్వానించాలి. ప్రభు అంటారు, నీవు వారికి చేస్తావా? నాకు చేసినట్లే. వారికి వస్త్రం ఇచ్చావా? నాకు ఇచ్చినట్లే. మత్తయి సువార్తలో ప్రభు అదే మాట్లాడతారు కదా, ఇదిగో నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు వస్త్రం ఇచ్చారు. నేను ఆకలితో ఉన్నాను, నాకు మీరు ఆహారం పెట్టారు. నేను రోగినై ఉన్నాను, నన్ను పరామర్శించడానికి వచ్చారు. అంటే బీదకు చేస్తే దేవునికి చేసినట్లు, బీదకు చేస్తే మనము దేవుని గణపరచినట్లు. ఈ విధంగా కూడా మనం దేవుని గణపరచవచ్చు. గణపరుద్దాం అలాగా.